నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. పేదల తలరాతను నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేయాలని నిర్ణయం. అభ్యర్థం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. గుంటూరు పార్లమెంట్ బరిలో 30 మంది, మంగళగిరిలో అధికంగా 40 మంది అభ్యర్థుల పోటీ. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న పెమ్మసాని. ఆయన తీరుతో టీడీపీ మనుగడకే ప్రమాదం. ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడి. గుంటూరులో ఉత్సాహంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. వాడవాడల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు. పథకాలతో ఆకర్షిస్తున్న నేతలు. చంద్రబాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు, ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎన్నికల ప్రచార పేరులో భాగంగా రెండో రోజు ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్ లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు. జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటే మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్. రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదలకు జై కొడతా ఉన్నావు అవ్వ, పేదలకు జై కొడతా ఉన్నావు అక్క, పేదలకు జై కొడతా ఉన్నావు అన్న. మీరంతా చెప్పాలి. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా గోవిందా. ఈ గోవిందా గోవిందా ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పి గోవిందా గోవిందా. 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు. సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవిందా గోవిందా. ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను. సూపర్ 6 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత, ఓ రామోజీ ఈనాడుకింత, ఓ ఆంధ్రజ్యోతికింత, ఓ TV5 కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. ఇది చంద్రబాబు గారు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని. గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బు రాజకీయం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆరోపించారు. ఆయన ఒక పక్క నీతి వ్యాఖ్యలు చెబుతూనే మరో పక్క గూండాగిరి చేస్తున్నారని చెప్పారు. ఆయన మాటలు చూస్తుంటే గల్లా జయదేవ్తో పాటు టీడీపీని బలహీనపరిచేలా ఉన్నాయన్నారు. పెమ్మసాని ఆలోచన విపరీత ధోరణిలా ఉందన్నారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అట్లాస్ రహంతుల్లా, ఆదం, నురుల్లా, టిప్పర్ యాసిన్తో పాటు పలు ముస్లిం కుటుంబాలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, మద్దలగిరి, నూరి ఫాతిమా సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో వన్ సైడ్ గా ముస్లిం సమాజం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి అండగా ఉందన్నారు. జగన్ దించాలనే కుట్రతో
కూటమి ప్రయత్నిస్తుందన్నారు. 99% హామీలు నెరవేర్చిన జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ 0 అయిందని ఎద్దేవా చేశారు. ఒక్కటైతే అతను ఒక ఇల్యూజన్ వరల్డ్ క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. అతనికైతే నేను యాక్చువల్గా మేము ఛాలెంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఏది మాట్లాడాలనుకున్నా ఒక మంచిగా ఒక పద్ధతిగా ఒక ప్లాట్ఫామ్ పెట్టు, ఎవరైనా వస్తాం. ఎస్ నేను వస్తాను, నువ్వు రా, ఫ్యాక్ట్స్ తీసుకొని రా. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు. 2014-19లో తెలుగుదేశం పార్టీ వారు కూటమి వీళ్ళు నడిపినటువంటి వ్యవస్థ, వీళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, 2019 నుంచి 24 మధ్య నేను ఏ విధంగా నడిపాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాను, డెట్ రేషియోస్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, స్టేట్ గ్రోత్ ఎలా ఉంది, మొత్తం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తోటి కూడాను ప్రజెంట్ చేశారు. అన్నీ కూడాను ఆర్బీఐ గణాంకాలతోటి సహా నిరూపించారు. ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తను ఏది చేసినా కూడాను ఒక ఫోకస్ తోటి చేస్తున్నాడు. మేము అంటున్నాము దాన్ని. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రాండి, ఫిగర్స్ తోటి మాట్లాడండి, మంచి ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ పెట్టుకుందాం. అంతేగాని ఒక పక్కనేమో నీతి బోధలు, రెండో పక్కనేమో రౌడీ రాజ్యాలు, ఈ టైప్ మాట్లాడుతున్నాడు. అంటే నేను భయపెడతాను, నేను మీ అంతు చూస్తాను, ఈ టైపా డబ్బు. యాక్చువల్గా అతను ఒక ఇంటర్వ్యూలో జస్ట్ ఒక క్లిప్ ఎవరో నాకు పంపించారు. వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నాడంటే, ఫస్ట్ అంటే పెళ్ళికి ముందు నేను వాళ్ళ అత్తగారి దగ్గరికి పోయి నేను బెంజ్ కారు కొనిస్తానన్నాడంట. అది కాదు, ఎవరన్నా మిమ్మల్ని నేను బాగా చూసుకుంటానని చెబుతారు. అదిగా అంటే డబ్బుతోటి, అంటే ఇతను ఆలోచన విధానమే సంథింగ్ డిఫరెంట్గా ఉంది. డబ్బుతోటి ఫస్ట్ వాళ్ళ అత్తగారికి ప్రపోజల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి పెళ్ళి అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని నేను బెంజ్ కారు కొనిస్తాను, మిమ్మల్ని బెంజ్ కారులో తిప్పుతాను, ఇదే అంటే అది ఒక విపరీత డబ్బు ధోరణి కనపడుతుంది. నేను గుంటూరు ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడాను డబ్బు సంపాదించుకోండి, మంచిగా ఉండండి, మీరు సమాజానికి మంచి చేయండి, నథింగ్ రాంగ్. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో మన గవర్నర్ ఎంపీ గారు అయోధ్య రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పుకు సంబంధించిన అట్లాస్ రహమతుల్లా, టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఒకవేళ ఒకరిద్దరు ఉండకపోయినా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే 4% రిజర్వేషన్ సంబంధించి మరి ఎన్డీఏకి సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత తీసేస్తామని అంటున్నారు. కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందుకే ఈరోజు ముఖ్యంగా బీజేపీతో మళ్ళా తెలుగుదేశం జతకడతాం. అలాగే రిజర్వేషన్లు కానివ్వండి, కామన్ సివిల్ కోడ్ మీద కానివ్వండి, మరి ఎంతో వ్యతిరేకం ఈరోజు కనబడతా ఉంది, ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో. మరి అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత రహమతుల్లా లాంటి పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీలో రావడం అనేది మంచి శుభపరిణామంగా నేను తెలుస్తా ఉన్నాను. అలాగే ఇక్బాల్ గారు కానివ్వండి, చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం. అలాగే పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా గుంటూరు అలాగే కృష్ణా జిల్లా పార్లమెంట్లు కానీ అన్నీ కూడా మరి వసం చేసుకోవాలనే దిశగా మేమందరం కూడా ముందెళ్తాం. అలాగే టౌన్కి సంబంధించి కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీలే కాకుండా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ కూడా మా మీద బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ఈ 3 క్యాండిడేట్లు మేము గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ, మరి ఈరోజు పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ముఖ్యంగా ముస్తాఫా గారు మంచి చొరవ తీసుకొని మరి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ మేరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో 4 అభ్యర్థులు విత్డ్రా చేసుకోగా బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు నిలిచారు. అదేవిధంగా తాడికొండ అసెంబ్లీ కోసం 10 మంది, మంగళగిరిలో 40 మంది, కొన్నూరులో 14 మంది, తెనాలిలో 13 మంది, ప్రతిపాడులో 13 మంది, గుంటూరు పశ్చిమ 28 మంది, గుంటూరు తూర్పు 14 మంది పోటీలో ఉన్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని ఈ సందర్భంగా వైఎస్ భారతి తెలిపారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె సూచించారు. వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెన్షన్ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామంటున్నారని, మండుటెండలో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని, కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. పెన్షన్ తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఏ ఒక్కరు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు? మళ్ళీ ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70% మంది పెన్షన్లు బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఆధార్ లింక్ అయిన బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతా లేని 25% మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమారుడు ఆదేశాలు జారీ చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అత్యద్భుతమైన రాజధానిగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. గుంటూరు పశ్చిమలో టీడీపీ విజయడంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యానగర్ 09 లో జరిగిన కార్నర్ మీటింగ్ లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. రాజకీయంగా ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు.
ఇందులో భాగంగా ముస్లిం మహిళలైన తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి సీఎం గౌరవించారని పేర్కొన్నారు. స్థానిక 7వ డివిజన్ పొత్తూరు వారితోటలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం సిద్దిక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు నూరి ఫాతిమా ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతుంటే దానిపైన టీడీపీ జనసేన నాయకులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. మొదటి నుంచి చంద్రబాబుకి ముస్లింల పట్ల చిన్నచూపు ఉండేదని ఆరోపించారు. ముస్లింలకు అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు గులాం రసూల్, జియాహుర్ రెహమాన్, కర్నూమా, అబ్సర్ తదితరులు పాల్గొన్నారు. तुम्हारे एहसान की कैसा फेरना बोल को मैं अल्लाह से दुआ मांगता हूँ, कैसा फेरू तुम्हारे एहसान की। हर कोने कोने में नूरी 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 फातिमा बोल को पूरा हर जगह में ऐसा बोलते हैं तो अल्लाह की रहमत है, अल्लाह की करम है। आज भी ये फैशन खादर साहब, फयाज साहब, सिद्दीक साहब, बुरान साहब, चाना, रहीम भाई, रायल, गफर साहब, फिर उनके पूरे लोग आज वैएसआर कांग्रेस पार्टी में आको नूरी फातिमा बहन को जिताना, हमें जिताएंगे, कौन भी कुछ भी करें दो, लेकिन जीत होना है नूरी फातिमा की होना है बोलते हैं। या अल्लाह ये किस्म से हर कोने कोने में ऐसा जे करते हैं वो तो, लेकिन मैं कैसा उनका उनका ये कैसा फेड़ू बोल के मैं कहता हूँ, लेकिन कभी एक ही बोलता हूँ, सर झुका के काम करूंगा पूरे जात के लिए, जो मुस्लिम या हिंदू या कोई बंदो, लेकिन सबाश मुस्तफा तेरी बेटी अच्छा कर रही है बोल कर एक ही चाहता हूँ तुम सब एरिया के वास्ते कई तो इनला सब भी रहीम भाई रहें दो, बुराद रहें सब भी यहाँ से मैं जो बोले नामा सब भी एक ही चेक मोटो हमारे सबको भी क्या होगा तो गरीबा को साथ देना को तो से एक मोटो से आज सब भी बाहर का है। कोविड टाइम पर रहें दो सबको भी क्या क्या तकलीफ है तो भी उन्होंने साथ रहे, वैसा हमें भी साथ रहे। आज हमें सब भी एक ही सोचते ना हमें क्या कर सकते हैं, क्या करना कथा से एक बात ही सोच को हमें सब भी सामने चलना। आज बहुत खुशी है, आज के रोज मैं यहाँ खड़े को मैं बात कर सकती हूँ तो हमारे कौम वाले मुझे एक्सेप्ट करे सो कुछ मैं आज के रोज आज मैं यहाँ बात कर सकती हूँ। सो एक वजह से मैं एक एससी है, नहीं तो एक बीसी रहने दो, नहीं तो एक ओसी लेडी रखो रहने तो मुझे मौका मिलता नहीं था। आज एक माइनॉरिटी लेडी रहने से मुझे एक मौका मिला। आज के रोज सबके वास्ते मैं काम करने का वास्ते रेडी है, तुम्हें काम कराने का वास्ते रेडी है। तो मेरे बाबा मैं दोनों मिलकर भी गुंटूर ईस्ट के डेवलपमेंट रहे तो गुंटूर ईस्ट के वास्ते सब भी काम करने का हमें रेडी है। तुम्हें सबको मालूम है वाईएस जगन मोहन रेड्डी सर है माइनॉरिटीज को कितना इंपॉर्टेंस दिया करते सर। माइनॉरिटीज है कितनी तुम्हें सोचे तो ये राष्ट्र में या 170 पर 5 నియోజకవర్గాల में जगन मोहन रेड्डी सर एक ही बात बोले, कुलालू मतालू पाटिल का अतीतंगा को बोले उसको आज गुंटूर में हिंदू नहीं तो कि हमारे इसमें 9% आते जो मुसलमान में 7 एमएलए लग दिए। वाच देखते दिखता है हमारे ऊपर हमको जगन मोहन रेड्डी सर कितना इज्जत देखो हमको एक मौका दिए। सो कई को एक 7 एमएलए लगा तो हमारे बारे में बात करने वाले भी एक असेंबली में रहना, उसमें 7 एमएलए में एक लेडी को दिए। वो लेडी गुंटूर ईस्ट के तुम्हारी बेटी तुम्हारी बहन तुम्हारी आपा रोक रहती है तो तुम्हारा कितना अच्छा रहता है कि तुम्हारा सबको मालूम। आज के रोज जगन मोहन रेड्डी सर हर घर में भी एक बेटा हो को एक मामा हो को एक भाई हो को सबको भी हर तरफ से भी आसरा చేయూత చేదోడు अम्मवड़ी इल्ल पट्टा मेरे आरोग्यश्री ये सब भी पथकाला देते हैं। उसका हमें बात दिए तो बात टालते नहीं। वैसा जगन मोहन रेड्डी सर वाईएस राजशेखर रेड्डी सर भी क्या बात है बोले कि 4% रिजर्वेशन रहें दो, 2% ₹2 को चावल रहें दो, ये सब भी आरोग्यश्री 108 104 फीस रियम्बर्समेंट। इसमें फीस रियम्बर्समेंट में मुझे मालूम हो को मुसलमान कितने जनों पढ़ने को आज के रोज डॉक्टर्स है एनआरआईस है कई बोलती है तो मेरे मर्द भी उसमें फीस रियम्बर्समेंट में पढ़ ले सुनो 4% रिजर्वेशन में उन्होंने ये करे सुनो उसका हमारे ఏపీలోని 40 మాల సంఘాలు టీడీపీకి మద్దతు తెలిపాయని మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు తెలిపారు. ఎస్సీ ఎస్టీ ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రాజ్యాంగ రక్షణ హక్కులను జగన్ కాలరాశాడని మండిపడ్డారు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లెల వెంకటరావు మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాల జగన్ పాలనలో రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి చంద్రబాబు పునరుద్ధరిస్తారని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగిందన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రకటించారు.
జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా వివరించారు. నేను మల్లెల వెంకట్రావు, మాల మహాసభ ఫౌండర్ ప్రెసిడెంట్. మా మాల సంఘాల జేఏసీ కన్వీనర్ కొండపల్లి విల్సన్ గారు, మిగతా సంఘాల నాయకులతో ఈ సమావేశం ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరపున నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. దాని ముఖ్య ఉద్దేశం, దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలకి చేర్చేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మేము గత వారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న 40 మాల సంఘాలు, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు, ఎస్సీ ఎస్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టాన్ని, మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు. నమ్మించి ఓటు వేస్తే, సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు ఎక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత 70 సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం. దాని ద్వారానే మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. రాజ్యాంగ రక్షణ ద్వారా మాకు అన్ని విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్న విద్యావకాశాలు వచ్చినాయి. చదువుకున్నన్ని రోజులు హాస్టల్ ఫీజులు లేకుండా హాస్టల్ వసతి ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కల్పించింది, హాస్టల్ నిర్వహించింది. అట్లాగే భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టి, ఈ కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినవి కావు. రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచడం ద్వారానే ఈ కార్పొరేషన్లు వచ్చినాయి. ఈ కార్పొరేషన్లకి బడ్జెట్ ఎలకేషన్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించి గౌరవప్రదంగా ఎస్సీ నిరుద్యోగులు జీవితాలను. లింగిపురం ఆర్సీఎం చర్చికి ఎస్సీ ఫాదర్ ను నియమించాలని ఆ ప్రాంత సంఘ పెద్దలు సర్వ చిన్నప్ప, సాలే రాయప్ప డిమాండ్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చర్చి ఫాదర్ నియామకంలో మొదటి నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. గుంటూరు బిషప్ బంగ్లా వద్ద బిషప్ చిట్టావర్తిని భాగ్యయ్యను కలిసేందుకు వచ్చిన ఫిరంగిపురం సంఘ పెద్దలు రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసన ప్రదర్శనకు దిగారు. వీరిని కలిసేందుకు బిషప్ నిరాకరించడంతో వారు వెనుదిరిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఫిరంగిపురం ఆర్సీఎం చర్చి పాలన వ్యవహారం కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉందని ధ్వజమెత్తారు. తమ డిమాండ్ ను బిషప్ సానుకూలంగా స్పందించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఫాదర్ ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దాసరి సురేష్, చుక్కా రాజబాబు, కాకి రామారావు తదితరులు పాల్గొన్నారు. గొల్లపాలెం గ్రామం, పిరంగపురం మండలం, గొల్లపాలెం గ్రామం, శాంతిపేట, ఇగ్గినేనిపురం, గొల్లపాలెం నుంచి క్యాథలికు మా సంఘస్థులందరూ కూడా పిరంగపురం ఈసారిన చాలా పెద్దది. 133 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 133 సంవత్సరాల చరిత్రలో ఎస్సీ మాలన్ అనేవాళ్ళని ఆ చర్చికి పాదరణ రానియకుండా అనగదొక్కుతూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్లు చూసుకుంటూ వాళ్ళే ఇది చేస్తూ పండగలు చేసేది మేము. తేర్లు కట్టుకొని ఎంతో భయంకరంగా ఎంతో ఖర్చు పెట్టుకుని పండగలు చేసేది మేము. ఆ చర్చికి వచ్చి వీళ్ళు ఎంతో చర్చిని వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పి ఎంతో సందాలు వసూలు చేసి వాళ్ళు అంగీలు నింపుకోవడం తప్ప చిన్న క్యాస్టులు మాత్రం ఆ చర్చికి రానియట్లేదు. కానీ మా క్రైస్తులందరూ, పిరంగపురం క్రైస్తువులు, మేము ఎస్సీలు, మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడగటానికి తండ్రి గారికి వస్తే తండ్రి గారు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని వాళ్ళు తాళాలు వేసుకొని మమ్మల్ని బయట నిలబెట్టిన ఘనత తండ్రి గారు చేశారు. ఇది న్యాయమా, అన్యాయమా? ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో పిరంగపురం చర్చి అంటే అందరికీ తెలుసు. పెద్ద చర్చి,
పెద్ద క్రిస్టమస్ అంటే భయంకరమైన తిరణాల. అంత తిరణాలు కూడా అక్కడ క్రైస్తవుల్ని ఎందుకు అనగదొక్కుతున్నారో మాకైతే తెలియదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి మమ్మల్ని పక్కదావ పట్టించి మమ్మల్ని అనగదొక్కుతున్నారు. కాబట్టి మరి క్యాథలిక్లో ఉన్నటువంటి జిల్లా తండ్రి గారు అయినటువంటి చిన్నాబత్తిన భాగ్య గారు మాకు సరైన న్యాయం చేస్తారా చేయరా? పురం మండలం విజ్ఞానపురం మాది. నా పేరు సాయిరాయప్ప. మేము 35 సంవత్సరాలు మా పెరింగిపురంలో క్యాథలిక్ తరపున చర్చి కట్టి 35 సంవత్సరాల మించి కూడా 130 సంవత్సరాల మించి కూడా వాళ్ళను మారుతున్నారు ఫాదర్స్. మా క్యాస్ట్లో ఎస్సీ మాల కావాలని మేము ఇప్పుడు మాకు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇద్దుగద్దుగాని సరిపెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు బీసీలో బాలస్వామి వేశారు. ఆయన 6 సంవత్సరాలు చేసి పక్క తప్పుకుంటున్నాడు. ఇప్పుడు దాకా కూడా మేము అడుగుయేది మమ్మల్ని అంగీకరించలేదు. ఇదిగని సరిపెట్టుకుంటూ వస్తున్నారు. ఈసారి అయినా మా క్యాస్ట్లో మాలనేయమని కోరతానికి వచ్చాము. తండ్రి గారిని కలవటానికి గుంటూరు వచ్చాము. గుంటూరు బిషప్ గారు కాడకు వచ్చి అడిగితే ఫాదర్స్ని 2-3 బయటకు వచ్చారు. ఏదో మీటింగ్ జరుగుతుందని. ఒక అర్ధగంట ఆగితే మేము అవకాశం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 3 గంటలైంది. 3 గంటలైన తర్వాత పోలీస్ సిబ్బందిని పిలిపించారు. పోలీస్ సిబ్బందిని పిలిపించి మీరు బయటకు పోరా ఆయన అవకాశం ఇవ్వట్లేదు. మీకు ఎప్పుడో 4 గంటల టైం ఇస్తున్నారు. 4 గంటలకు వస్తాడు. అప్పుడైనా మాకు సంబంధం లేదు. ఆయన మిమ్మల్ని పిలవగలిగితే అప్పుడైనా మెలకుండా ఉంటాం, లేకపోతే లేదు, మీ ఇష్టం ఉంటే ఉండండి, పోండి అని అన్నట్టుగా లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. మేము తండ్రి గారిని మా క్యాస్ట్లో ఇస్తానన్నారు కాబట్టి ఆయన కూడా లోగడ వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ మాట చెప్పుకోవడానికి మా క్యాథలిక్ తరఫున మేము 10,000 మంది పెరింగిపురంలో ఒక ఎస్సీ మాల్లోనే 5,000 మంది ఉన్నారు. ఈ 130 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ విజయ డంకా మోగిస్తుందని అంజుమాన్ ఇస్లామియా సంస్థ ప్రెసిడెంట్ కర్నూమా తెలిపారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. గుంటూరు పొన్నూరు రోడ్డులాల్ జాన్ బాషా సాదిఖానా వద్ద టీడీపీ జనసేన పార్టీకి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, జియావుర్ రెహమాన్, గులాం రసూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూమా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుల యువత పెద్ద ఎత్తున వైసీపీ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కిలారి రోసయ్య, గుంటూరు తూర్పు నుంచి నూరి ఫాతిమా ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 7వ డివిజను లాల్ జాన్ బాషా షాదీఖానా దగ్గర మరి ఈరోజు పలువురు మిత్రులు సుమారు 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ 5 సంవత్సరాలు పథకాలలో ఎటువంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా ఆయన పనిచేసినటువంటి విధానం అందరికీ నచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటే రోజు రోజుకి ఎంత బలంగా ముందుకెళ్తా ఉందో చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కానీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారిని అత్యంత మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క ఓటర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు 12 వార్డులో చాలా ఘనంగా మన ఈ ప్రోగ్రాం అయితే జరగడం జరిగింది. మళ్ళీ ఈ ప్రోగ్రాంకి పెద్దవాళ్ళు నూరి ఫాతిమా గారు, జియావుర్ రెహమాన్ గారు, గులాం రసూల్ గారు, ముస్తఫా గారు, కన్నుమా గారు విచ్చడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ 2024లో ఈ జెండా ఎగరేస్తామని చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జగనన్న పాలన త్వరలో చూస్తామని చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చంద్రబాబు గారిని అదే పక్షాన కూర్చోబెట్టి అసెంబ్లీని అదే పక్షాన కూర్చోబెట్టి మళ్ళీ ఈసారి ఆ సీటు కూడా లేకుండా పూర్తిగా చించేస్తామని ఖచ్చితంగా మాటిస్తున్నాం. పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని గుంటూరు ఈస్టులో మన ముస్తఫా గారి తనివాలు, మన ముద్దు బిడ్డ, మన ఆడపడుచు నూరి ఫాతిమా గారిని గెలిపించుకుందాం.
నూరి ఫాతిమా గారిని గెలిపించుకొని మన బాధ్యతలన్నీ తీర్చుకుందాం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా అయితే మత చిచ్చులు పెడుతున్నారో, ఏ విధంగా అయితే మన ముస్లిం హిందూని భాయ్ భాయ్ అని మేము ఎంత గొప్పగా నమ్ముతామో వాళ్ళందరినీ ఎట్ట మత పిచ్చులతో తిప్పుతున్నారు మీ అందరూ చూస్తున్నారు. కాబట్టి అందరూ దయచేసి నూరి ఫాతిమా గారిని గెలిపించుకొని 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు నూరి ఫాతిమా గారిని వేసి ఇంకో ఓటు కిలారి రోషా గారిని వేసి ఖచ్చితంగా గెలిపించ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. పేదల తలరాతను నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేయాలని నిర్ణయం. అభ్యర్థన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. గుంటూరు పార్లమెంట్ బరిలో 30 మంది, మంగళగిరిలో అధికంగా 40 మంది అభ్యర్థుల పోటీ. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న పెమ్మసాని. ఆయన తీరుతో టీడీపీ మనుగడకే ప్రమాదం. ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడి. గుంటూరులో ఉత్సాహంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. వాడవాడలా ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ టీడీపీ అభ్యర్థులు. పథకాలతో ఆకర్షిస్తున్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.